హాయ్ హలో అండి. నేను మీ మానస. ఇప్పుడు శారీస్ వీడియో చేయడం అయిపోయిందండి. సోషల్ మీడియాలో పెడదామని వీడియో తీశాను. ఖాళీగా ఉండడం ఎందుకని శారీస్ ఫోల్డింగ్ చేసేటప్పుడు మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని వీడియో తీసుకున్నాను. అదేంటంటే నాతో కొంతమంది అన్నారేంటండి, మీరు ఇంట్లో ఉండి చీరలు అమ్ముతారు కదండి, మీకు అంత పెద్ద పనేం ఉండదు, అంత పెద్ద కష్టమేం ఉండదు కదా, ఇంట్లోనే కదా ఉండి అమ్ముతున్నారు, అంత పెద్ద పనేం ఉండదులేండి మీకు అని అంటారు. ఎందుకు ఉండదండి? కష్టం అనేది ఎందుకు ఉండదు? ప్రతి పనిలోనూ కష్టపడింది ఫలితం ఏదైనా ఉంటుందా చెప్పండి మీరే. ఎందుకు అలా మాట్లాడతారో కొంతమంది తెలియదండి. ఇంట్లో ఉండి చీరలు అమ్ముతున్నంత మాత్రాన పని ఉండదా, కష్టం ఉండదా? ఎందుకు అలా మాట్లాడతారు? చీరలు అమ్ముతున్నామంటే ఇప్పుడు షాప్కి వెళ్ళాలి, స్టాక్ తెచ్చుకోవాలి, స్టాక్ తెచ్చిన తర్వాత ఫొటోస్ తీయాలి, వీడియోస్ తీయాలి, మళ్ళీ అవన్నీ తీసిన తర్వాత అవన్నీ మళ్ళీ చక్కగా మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకున్న తర్వాత అవన్నీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ మనకు ఆర్డర్స్ వస్తాయి. వాటికి రెస్పాండ్ అవ్వాలి. ఆర్డర్ తీసుకున్న తర్వాత మనకు కొరియర్ చేయాలి. ఇవన్నీ ప్రాసెసింగ్ కాదా అండి? ఇదంతా పెద్ద పని కాదా? ఎంత కష్టం కాదా? ఎందుకు అలా మాట్లాడతారు? కష్టం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ప్రతి ఒక్కరికి కష్టం ఉంటుంది. కష్టపడితేనే ఫలితం ఉంటుంది. అలా ఎగతాళిగా అలా చిన్న చూపుగా మాట్లాడడం మానుకోండి ఫస్ట్. ఎవరినైనా సరే గానీ డిస్కరేజ్ చేయొద్దండి. ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి. కష్టాన్ని గుర్తించకపోయినా పర్వాలేదు కానీ మీరు కష్టపడుతున్నారా, మీరు చేసేది పనేనా అన్నట్టుగా మాట్లాడొద్దండి. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, వాళ్ళు ఏం పని చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎందుకలా మీ మాటలతో వాళ్ళని బాధ పెట్టొద్దండి. అదొక్కటే అండి నా సలహా. అంతకు మించి ఇంకేం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.